సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శం. నందమూరి బాలకృష్ణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శమని హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ కొనియాడారు. బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే ఆయన అంగీకరించారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ సీఎం ఎన్టీ రామారావు దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, ఆయన మంచి ఆలోచనతోనే ఈ ఆసుపత్రిని నిర్మించారని గుర్తు చేశారు. గతంలో బండాలతో నిండిన ఈ స్థలంలో బసవతారక ఆసుపత్రిని నిర్మించారని, రోగులకు మంచి సేవలు అందిస్తున్నారని, ఇక్కడికి వచ్చిన రోగులు అనేక మంది పునర్జన్మతో బయటకు వెళ్తున్నారని తెలిపారు. భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి 6 కోట్లు మంజూరు చేసి ఈ ఆసుపత్రి బలోపేతానికి దోహదపడ్డారని నందమూరి బాలకృష్ణ వివరించారు. ఇంత గొప్ప ఆసుపత్రికి చైర్మన్గా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సైతం బసవతారకం ఆసుపత్రి ప్రారంభించనున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని విస్మరించాయని గుర్తు చేశారు. అయితే బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తన జీవితాన్ని దిగువ మధ్య తరగతి వ్యక్తిగా మొదలుపెట్టి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. సీఎం రేవంత్ రెడ్డి నా సోదరుడు మాత్రమే కాదు, నాకు సన్నిహితుడు కూడా, నా పార్టీ కార్యకర్త కూడా అని ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన అనేక సంభాషణల్ని గుర్తుకు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ.